అన్ని వర్గాల వారి కోసం అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆయన భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి తీరదని చెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకాపా నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు 100% పెరిగిపోయాయి. దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసిన వారిని పక్కన పెట్టుకుంటున్నారు. అంబేద్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదు, ఆయన ఆశయాలను అమలు చేయాలి. కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాళరాస్తున్నారు. వైఎస్ఆర్ పాలనకు జగన్ పాలనకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. పులి కడుపున పులే పుడుతుంది. నాది వైఎస్ఆర్ రక్తం. ఎవరు అవునన్నా కాదన్నా నేను వైఎస్ షర్మిలా రెడ్డినే అని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీని బలపరచాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలి. ఇంతమందిగా తరలి వచ్చారు. మరొక్కసారి ఎంత ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారో అంతే ఉత్సాహంగా ప్రజలలోకి కూడా వెళ్ళాలి. అంతే ఉత్సాహంగా ప్రతిరోజు ప్రజల మధ్య ఉండి పని చేయాలి. ప్రతిరోజు ప్రజలకు చెప్పాల్సిన మెసేజ్ ఎలా ఒకటే: వైసీపీకి ఓటేసినా బీజేపీకే ఓటు, టీడీపీకి ఓటేసినా బీజేపీకే ఓటు, జనసేనకు ఓటేసినా బీజేపీకే ఓటు. ముగ్గురికి తేడా లేదు. ఏ 3 పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా ఆ ఓటు పడేది మాత్రం బీజేపీ ఖాతాలో. ఇది ప్రజల్లోకి గట్టిగా తీసుకువెళ్ళాలి. బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. మిగతా దేశం అంతా బీజేపీకి వేరే అర్థం ఉండొచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం బీజేపీ అంటే బాబు, జగన్, పవన్, వేరే అవసరం లేదు. వీళ్ళు ముగ్గురు ఇక్కడ ఉండంగా బీజేపీకి ఇంకా వేరే ఎవరు అవసరం లేదు. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. మరొక్కసారి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటాం. జోహార్ వైఎస్ఆర్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ప్రదేశ్ తప్ప ఇది అవమానంగా లేదా? మనకు రాజధాని కూడా సాధించలేకపోయామంటే ఇది అవమానం కాదా? మరి ఇప్పుడు ప్రతిపక్షంలో టీడీపీ ఉంది, పాలకపక్షంలో వైసీపీ ఉంది. మొత్తం మనకు ఎంతమంది ఎంపీలు ఉన్నారు? 25 మంది ఎంపీలు ఉన్నారు. పోనీ 25 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఏమి సాధించుకొచ్చారు అయ్యా? 5 ఏళ్ళు 10 ఏళ్ళు అంటే ఏమి సాధించుకొచ్చారు? గుండు సున్నా, ఏమీ సాధించలేదు. ఏం చేశారయ్యా అంటే బీజేపీతో దోస్తీ చేశారట. బీజేపీతో వాళ్ళ సంబంధాలేమో బాగున్నాయి. స్వలాభం కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. స్వలాభం కోసం స్పెషల్ స్టేటస్ను తాకట్టు పెట్టారు. స్వలాభం కోసం పోలవరాన్ని తాకట్టు పెట్టారు. స్వలాభం కోసం రాజధానిని తాకట్టు పెట్టారు. మన రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు. బీజేపీకి టీడీపీ వైసీపీ బానిసలుగా మారారు. రాష్ట్ర ప్రజలను కూడా బీజేపీకి బానిసలను చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇది ఎక్కడా లేదు, మన దేశంలో ఎక్కడా లేదు. బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోకుండా ఈరోజు ఎంతమంది ఎంపీలు ఉన్నారో అంతమంది ఎంపీలు మొత్తం బీజేపీకే సపోర్ట్. కానీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు బీజేపీ పార్టీ. ఒక్క సీటు గెలుచుకోకుండానే బీజేపీ కైవసం అయిపోయింది ఆంధ్రప్రదేశ్. ఇక ఏమనాలి? వీళ్ళను బానిసలు కాదు అని, బానిసలు కాకపోతే వీళ్ళని ఏమనాలి?